అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో ఆయన కుటుంబం అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా మౌ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలకు జావేద్ సిద్దికీ కుటుంబం పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే సదరు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ జావేద్ సిద్దికీ కుటుంబానికి అధికారులు నోటీసులు పంపారు. అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా మరో కీలక విషయం బయటకు వచ్చింది. అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ హోదాను అడ్డం పెట్టుకుని మధ్యప్రదేశ్లో ఆయన కుటుంబం అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లో జావేద్ సిద్దికీ కుటుంబం అనేక అక్రమ నిర్మాణాలకు పాల్పడిన విషయం బయటపడింది. మౌ కంటోన్మెంట్ బోర్డు మధ్యప్రదేశ్లోని ఒక కీలక సంస్థ. ప్రధానంగా సైనికులకు సంబంధించిన అంశాలపై సదరు మౌ కంటోన్మెంట్ బోర్డు పర్యవేక్షణ ఉంటుంది. కాగా మౌ కంటోన్మెంట్ బోర్డు తాజాగా జరిపిన తనిఖీలో జావేద్ సిద్దికీ కుటుంబం లీలలు బయటపడ్డాయి. ఎటువంటి అనుమతులు లేకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో జావేద్ సిద్దికీ కుటుంబం అనేక అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు వెంటనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సదరు అక్రమ నిర్మాణాలను 3 రోజుల్లోగా కూల్చివేయాలని జావేద్ సిద్దికీ కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అధికారికంగా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కంటోన్మెంట్ బోర్డు నోటీసులకు జావేద్ సిద్దికీ కుటుంబం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది కంటోన్మెంట్ బోర్డు. తాజాగా ఇచ్చిన గడువులోగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో తామే సదరు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని కంటోన్మెంట్ బోర్డు అధికారులు హెచ్చరించారు. అంతేకాదు నిబంధనల ప్రకారం సదరు కూల్చివేతకు అయిన ఖర్చును కూడా వారి నుంచి వసూలు చేస్తామని కంటోన్మెంట్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జావేద్ సిద్దికీ కుటుంబానికి ఇంకా ఎక్కడెక్కడ స్థిరాస్తులున్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మధ్యప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కుటుంబానికి ఆస్తులున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలకు ఉప్పందింది. దీంతో జావేద్ సిద్దికీ కుటుంబ అక్రమ ఆస్తుల చిట్టా విప్పడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే వివాదాస్పద అల్ఫలా యూనివర్సిటీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల దాడులు జరిపింది. కాగా ఈ దాడుల్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన అనేక వ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిన సంగతి ఈ దాడుల్లో బయటపడింది. తప్పుడు అక్రిడేషన్ పత్రాలు సృష్టించి విద్యార్థుల నుంచి భారీ ఎత్తున డబ్బు సేకరించినట్లు వెల్లడైంది. దాదాపు 415 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఫీజుల రూపంలో వసూలు చేసిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా యూనివర్సిటీ అధికారులు చూపించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాదు అసలు అల్ఫలా యూనివర్సిటీకి అధికారికంగా ఎటువంటి గుర్తింపు లేదన్నారు. అయితే తప్పుడు గుర్తింపును ప్రచారంలో పెట్టి అధికారులు యూనివర్సిటీని నిర్వహించిన సంగతి తమ దర్యాప్తులో వెల్లడైంది అన్నారు. ఈ తప్పుడు గుర్తింపు ద్వారానే విద్యార్థుల నుంచి కోట్ల రూపాయలు అల్ఫలా యూనివర్సిటీ అధికారులు వసూలు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అల్ఫలా యూనివర్సిటీ గురించి కొన్ని రోజుల కిందటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ఎర్రకోట సమీపాన బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో అల్ఫలా యూనివర్సిటీ పేరు ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది.
బాంబు పేలుడు ఘటనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అలాగే ఫరీదాబాద్ పేలుడు పదార్థాల మాడ్యూల్తో ప్రమేయం ఉన్న వారందరూ యూనివర్సిటీతో సంబంధం ఉన్నవారే కావడం అందరికీ తెలిసిందే. మొత్తం మీద అల్ ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ అక్రమాల చిట్టా విప్పుతున్నారు అధికారులు.